సో, మనకు పెద్దవాళ్ళలో వచ్చేసరికి జుట్టు సమస్యలకు మనకు ఆయిల్ అనేది చాలా అవినాభావ సంబంధం ఉందా అంటే, చాలామంది ఆలోచన ఏంటంటే, అంటే నాకు రెగ్యులర్‌గా నా క్లయింట్స్ బట్టతలతో వచ్చినోళ్ళు ఫస్ట్ వాళ్ళు చెప్పేదేంటంటే, "రకరకాల ఆయిల్స్ వాడాను సార్. కానీ అయినా కూడా నాకు జుట్టు రాలేదు." ఆయిల్ తర్వాత వస్తుంది ఏదైనా ఆన్‌లైన్ ప్రొడక్ట్స్. ఆన్‌లైన్ ప్రొడక్ట్స్ తర్వాత వస్తుంది డాక్టర్. సో, ఇక్కడ మెయిన్ అంటే మన చిన్నతనం నుంచి మనం పెరిగిన ఎన్విరాన్మెంట్‌లో ఆయిల్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తలకు పెట్టే ఆ మంచి ఆయిల్ ఏదో మనకు తిండిలో వాడితే అదే రకంగా మంచి ఆయిల్ వాడి మంచి పోషక విలువలున్న ఫుడ్ తీసుకుంటే హెయిర్ వచ్చి బాగా ఒత్తుగా పెరుగుతుంది. సో, ఇయన్నీ వదిలేసి తలకు నూనె పెట్టాను, మసాజ్ చేశాను అయినా కూడా జుట్టు రావడం లేదు. ఉండే జుట్టు పోయింది. పోనీ ఈ ఆయిల్ పెడితే మంచి కాకుండా చెడు జరుగుతుందంటే ఒక డాక్టర్‌కైతే నేను ఇలా చెప్తాను. ఆయిల్ పెట్టుకొని బయటికెళ్ళాము. సో, బయటికెళ్ళినప్పుడు ఏమవుతుంది? వాతావరణంలో ఉన్న పొల్యూటెంట్స్ కానీ, లేకపోతే డస్ట్‌లో ఎవరైనా వర్క్ చేసేటప్పుడు గానీ, ఆ డస్ట్ పార్టికల్స్ అట్రాక్ట్ చేసి ఇండైరెక్ట్‌గా, డైరెక్ట్ ఏంటంటే హెయిర్ నుంచి డ్యామేజ్ చేస్తుంది. లేదా వాళ్ళకు ఉన్న డాండ్రఫ్ కొద్దిగా పెరుగుతుంది. కాబట్టి ఫీల్డ్ వర్క్ ఉండేవాళ్ళు వీలైనంత వరకు ఏంటంటే ఆయిల్ పెట్టుకోకుండా డైలీ తలస్నానం చేసి బయటికెళ్ళడం చాలా శ్రేయస్కరం.